హై వ్యూవర్స్, వెల్కమ్ టు కాల్ యువర్ డాక్టర్. ప్రస్తుత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సలహాలు ఇస్తూ ఉన్నారు. ఏది పాటించాలి, ఏది పాటించకూడదు అనేది కూడా ప్రతి ఒక్కరికి ఒక సందిగ్ధత అయితే ఉంది. సో ఇటువంటి టైంలో మనం ఏం చేయాలి, డూస్ ఆర్ డోంట్స్ ఏంటి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి గారు. సో వారిని అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకు ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ ప్రభుకుమార్ గారు మీకు చక్కటి సలహాలు అలాగే పరిష్కార మార్గాలు కూడా తెలియజేస్తారు. నమస్తే ప్రభుకుమార్ గారు. నమస్కారం అమ్మా. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరోనా పాజిటివ్ కేసెస్ తగ్గుతున్నాయి అని అంటున్నారు. సో మీ నోటీస్కి వచ్చినంత వరకు సిచ్యువేషన్ ఎలా ఉందండి? కేసెస్ తగ్గుతున్నాయి అనుకోవచ్చా అండి? ఏదైతే ఇప్పుడు లాక్డౌన్ ని ప్రవేశపెట్టారో ఈ లాక్డౌన్ ని ప్రవేశపెట్టడం వల్ల కొంత డాక్టర్ల మీద ఒత్తిడి తగ్గింది అని చెప్పుకోవచ్చు, హాస్పిటల్స్ మీద ఒత్తిడి తగ్గింది అని చెప్పుకోవచ్చు. కాస్త హాస్పిటల్స్ లో ఐసీయూలు ఖాళీలు అయ్యాయి, బెడ్లు కొరత తగ్గిందని చెప్పుకోవచ్చు. ఒక 10% లోడ్ ఏదైతే ఇప్పుడు దాకా మొన్నటి దాకా అనుభవించిన లోడ్ ఏదైతే ఉందో డాక్టర్స్ కాస్త 10% లోడ్ తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఒక శుభ సూచికం. ఏదైతే లోడ్ మనం చూస్తున్నామో, కేసెస్ బాగా పెరిగిపోయి, నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోయి రాష్ట్రం మొత్తం ఇబ్బంది పడిందో ఆ ఇబ్బంది కాస్త తగ్గింది ఈ లాక్డౌన్ వల్ల. ప్రజలు ఎప్పుడైతే కదలిక మానేశారో, మూవ్మెంట్ తగ్గిపోయిందో, ఈ వైరస్ కి చైన్ బ్రేక్ చేయడానికి మనకు అవకాశం వచ్చింది. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవడానికి ఉన్నటువంటి సమస్యను మనం తగ్గించామని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పటికీ కూడా చాలా మందికి ఇంకా అవేర్నెస్ అనేది రాలేదు. లాస్ట్ కండిషన్ సీరియస్ అయిపోయే వరకు కూడా ఎవరు హాస్పిటల్కి వెళ్ళట్లేదు. సో అలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే మనం హాస్పిటల్కి రీచ్ అయ్యే లోపు మనకి ఫస్ట్ ప్రికాషన్ అనేది తీసుకోవాలి. సో అది ఏ విధంగా తీసుకోవాలంటారు ప్రభుకుమార్ గారు? ఇప్పుడు ముఖ్యంగా అసలు కోవిడ్ అన్నది మీకు ఎలా వచ్చింది అని ఎలా అర్థమవుతుంది? కోవిడ్ అంటే ఈ జలుబుకు సంబంధించిన వైరస్ లో ఒక రకమైనటువంటి జలుబు వైరస్, సార్స్ కోవి అనేటువంటి జలుబు వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్ లో ఒక జాతికి సంబంధించిన వైరస్. పేషెంట్స్ కి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, పేషెంట్స్ మీకు కొంచెం రెగ్యులర్ గా జీవితంలో మీరుండేటువంటి జీవితం కాకుండా కాస్త ఆరోగ్యం నలత వచ్చింది, నాకు అనీజీగా ఉంది, నాకు శరీరంలో కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి, కళ్ళు మంటలు పుడుతున్నాయి, అనీజీగా ఉంది, ఏదో కొంచెం తెలియని రొటీన్ లైఫ్ కి భిన్నంగా నాకు ఈ రోజు ఉంది అనుకుంటే అది కోవిడ్ గా భావించవచ్చు. ఒకటి. రెండు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కోవిడ్ పాజిటివ్ అనే జీవించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అదేదో ఆశ్చర్యం, నాకు కోవిడ్ వచ్చింది అనేటువంటి ఆశ్చర్యం, అలాంటి ఎక్స్క్లమేటరీ మార్క్స్ అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి ఒకసారి కోవిడ్ టచ్ చేసి పోద్ది. కాబట్టి ప్రజలు ఏం చేయాలంటే, కోవిడ్ వస్తుంది అనేటువంటి మానసిక ధైర్యాన్ని ముందుగానే పెట్టుకోవాలి. మానసికంగా ప్రిపేర్డ్ గా ఉండాలి. నేను కోవిడ్ వచ్చినా దీన్ని ఎదుర్కోగలను, ఇది కోవిడ్ అవ్వచ్చు, కోవిడ్ లాంటి లక్షణాలు నాకు ఉన్నాయి అనుకుంటే చాలు. డాక్టర్, కాల్ యువర్ డాక్టర్ ఇమీడియట్లీ. ఏదైతే మీరు టైటిల్ పెట్టారో, కాల్ యువర్ డాక్టర్ అనే టైటిల్ ని యూజ్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేయాలంటే, కొంచెం నలతగా ఉన్నప్పుడే డాక్టర్ గారి కనుక సంప్రదిస్తే ఇమీడియట్ గా మందులు అందుతాయి, ఇమీడియట్ గా వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ అందుద్ది, ఇమీడియట్ గా మందులు స్టార్ట్ చేస్తారు. కొన్ని మినిమం మెడిసిన్స్ ఎర్లీగా స్టార్ట్ చేసుకుని మనోధైర్యం, ఆత్మ వికాసం, ఆత్మస్థైర్యం ఇవన్నిటినీ గనక పెంపొందించుకోగలిగితే కోవిడ్ ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ లో మన మీద దాడి చేసినా కూడా కోవిడ్ ని మనం జయించడానికి సిద్ధపాటు కలిగి ఉంటాము, కోవిడ్ ని ఎదుర్కోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటాము. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీకు కోవిడ్ అంటే, సపోజ్ ఇప్పుడు మీకు నలత వచ్చింది అంటే మీరు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి వారిచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్స్, జనరల్ గా ఇవన్నీ డాక్టర్ల వైద్యం ఇవంతా కూడా డాక్టర్ల కంట్రోల్లో, డాక్టర్ల యొక్క సూపర్విజన్ లో వాడాలి. ఒకటి, టాక్సీ అనే టాబ్లెట్ 100 mg దొరుకుతుంటది. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోమంటున్నారు. ఐవర్మెక్టిన్ అనే టాబ్లెట్ దొరుకుతుంది. ఐవర్మెక్టిన్ టాబ్లెట్ పొద్దున 12 mg ఎర్లీ మార్నింగ్ మొహం కడుక్కోగానే వేసుకోమంటున్నారు. ఇదేదో అద్భుతం చేయట్లేదు, మహా అద్భుతం జరగట్ల. ఈ మందులు వేసుకుంటున్నారు అందరూ, అందరికి బాగా కంట్రోల్ అవుతుంది. ఎర్లీగా ఎవరు స్టార్ట్ చేస్తారో, కొంచెం నలతగా ఉండగానే ఎవరు స్టార్ట్ చేస్తారో వాళ్ళు బయటపడతారు. ఇంకా ఏమేమి ఉన్నాయి మందులు? ఐవర్మెక్టిన్ మరి డీవర్మింగ్ టాబ్లెట్ కదండి, యాంటీ పారాసిటిక్ టాబ్లెట్ కదా అంటే వాస్తవం. దీని యొక్క పనితనం
మన యొక్క ఇస్నోఫిలియా కౌంట్ మీద, ఊపిరితిత్తుల జరిగేటువంటి ఒక విన్యాసంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఐవర్మెక్టిన్ టాబ్లెట్ వాడుతున్నాం. డాక్సిసైక్లిన్ అనేది ఒక అద్భుతమైనటువంటి యాంటీబయోటిక్. ఇది పొద్దున సాయంత్రం 2 వేసుకోమని చెప్తున్నాం. అట్లాగే ఐవర్మెక్టిన్ పొద్దున మొహం కడుక్కోగానే వేసుకోమని చెప్తున్నాం. ఇట్లాగా స్టార్ట్ చేసి అట్ ద సేమ్ టైం కొన్ని మల్టీవిటమిన్స్ చెప్తున్నాం. వైటమిన్ డి 60K వారానికి 8 వారాలు. ఇది ఎంతో ప్రాచుర్యం పొందిందమ్మా. నేను చెప్పిన విషయం వైటమిన్ డి అనేటువంటి విషయం దేశం మొత్తం ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రతి ఒక్కరు కూడా విటమిన్ డి 60K వారానికి 8 వారాలు వేసుకోవడానికి ఎప్పటి నుంచో సిద్ధపడ్డారు, ఇప్పుడు వేసుకుంటున్నారు కూడా. ఇదే కాకుండా ఒక బి కాంప్లెక్స్, ఒక విటమిన్ సి, విటమిన్ సి అని పొద్దున సాయంత్రం, ఈ విటమిన్ సి ఒకటి, బి కాంప్లెక్స్ ఒకటి, తర్వాత జింకోబిట్ కావచ్చు, బికాజిల్స్ కావచ్చు, రకరకాలుగా జింక్ తో కలిసినటువంటి ఒక బి కాంప్లెక్స్ టాబ్లెట్ ని, అదే విధంగా లిమ్సీ టాబ్లెట్ ని బలానికి, అదే విధంగా విటమిన్ డి టాబ్లెట్ ని, కుదిరితే విటమిన్ ఇ, ఇంకొన్ని అద్భుతమైనటువంటి ఎమినో యాసిడ్స్ తో కూడుకున్నటువంటి కొన్ని మందుల్ని మైటోకాండ్రియా యాక్టివేషన్, ఏటీపీస్ రియాక్షన్స్, ఏటీపీస్ అనేవి బాగా ఒక కణంలోంచి బాగా ఉత్పన్నమై శక్తిని వచ్చే విధంగా కొన్ని మందులు కూడా ఇస్తా ఉంటాం. సరే, ఇవంతా వేసుకుంటారు. జ్వరం వస్తే డోలో 650 రోజుకు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రమా, లేదు సివియారిటీని బట్టి 4 గంటలకు ఒకసారా, 6 గంటలకు ఒకసారా అని ప్రయత్నం చేసి ప్రతిరోజు ఆ డోలో 650 టాబ్లెట్ ఒకటి యాడ్ చేస్తాం. ఇట్లాగా షెడ్యూల్ అంతా పెట్టిన తర్వాత 5వ రోజు ఈ లక్షణాలను బట్టి మాంటెల్యూకాస్ట్ సిట్రజిన్ టాబ్లెట్, కొన్ని టాబ్లెట్స్ ఏదైతే యాంటీ హిస్టమిన్స్ అంటామో యాంటీ హిస్టమిన్ టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాం. అంతే విధంగా ఎప్పుడైతే మీకు ఆయాసం లాంటిది ప్రారంభమైంది, మాకు ఆయాసం వస్తుందండి, మాకు అనీజీగా ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళకి స్టెరాయిడ్ మందులను కూడా 6-7 రోజుల్లో స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు మిమ్మల్ని మానిటర్ చేస్తాం. మీ లక్షణాల్లో ఉన్న తేడా ఉంటే వెంటనే వాళ్ళని అడుగుతాం, మీకు ఎటువంటి లక్షణాలు తేడా వస్తున్నాయి, జ్వరం ఎక్కువ వస్తుందా, లేదు ఆయాసం ఎక్కువ వస్తుందా, ఏ సమస్య ఉంది అని వాళ్ళని అడిగి ఆ సమస్యకి తగ్గట్టుగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇదంతా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఎంత త్వరగా మనం అందిస్తే, అంటే లక్షణాలను బట్టి వైద్యం చేయటమే. మీకున్నటువంటి ఇది జలుబు కదా, జలుబులో మనం చూస్తూ ఉంటాం చాలా మందికి మందులు వేస్తే వారం రోజులు, ఏగిపోతే 7 రోజులు, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దీంట్లో కొంచెం కేర్ఫుల్ గా, ఇది కొంచెం స్ట్రాంగర్ మ్యుటేషన్ ఉన్నటువంటి వైరస్ కాబట్టి కొంత కేర్ఫుల్ గా మనం మందులు సెలెక్ట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి మందులు కరెక్ట్ గా అందిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా కోవిడ్ ని జయించేటువంటి వాళ్ళు సింపుల్ మెడికేషన్ తోటి, కొంతమంది ఆత్మధైర్యంతో, మంచి ఆహారంతో. నాకు ఇందాక ఒక పేషెంట్ ఫోన్ చేశారు, గంట ముందు ఫోన్ చేసి, నేను ఏం మందులు వేసుకోలేదు డాక్టర్ గారు, ధైర్యంగా ఉన్నాను, మంచి పటిష్టమైనటువంటి బలమైనటువంటి ఆహారం తీసుకున్నాను, మంచిగా నిద్రపోయాను, మంచిగా ఆహారం తీసుకున్నాను, మానసిక ఆనందాన్ని పొందుకుంటున్నాను, రెగ్యులర్ గా యోగా మెడిటేషన్ చేసుకుంటున్నాను, నాకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాలేదు డాక్టర్ గారు, నేను కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ కూడా వచ్చిందని ఒక పేషెంట్ నాకు ఆనందంగా చెప్తా ఉన్నారు. సో మనం గమనించాల్సింది ఏంటి, ఆవిడ ఒక 70 ఏళ్ల ముసలావిడ ఈ విధంగా కోవిడ్ ని జయించినట్టుగా చెప్పింది. ఏ మందులు వేసుకుంటా ఎటువంటి సమస్య లేకుండా బయటపడింది. అంటే కోవిడ్ ని మనం జయించడానికి మనం ఎంతో ఆత్మస్థైర్యంతో ఉండాలి, మనోనిబ్బరంతో ఉండాలి, భయపడాల్సిన అవసరం లేదు. అట్లాగే ఎర్లీగా మనకు గనక తెలుస్తుంటే ఎర్లీగానే మందులు స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు లక్షణాలు ఉండగానే మందులు స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా మీకు ఆయాసం అనే కాన్సెప్ట్ గనక మీకు అనిపిస్తే వెంటనే స్టెరాయిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేస్తాం. స్టెరాయిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేసి నెబులైజేషన్ అటువంటి ఒక మందు ఉంది. నెబులైజేషన్ చిన్నప్పుడు మనం పెట్టుకునే వాళ్ళం, మనకి చిన్నప్పుడు ఒక ఆక్సిజన్ మన పిల్లలకు తగ్గినట్టుగా పెట్టేవాళ్ళు, ఆక్సిజన్ లాంటి మిషన్, అలాంటిదే నెబులైజేషన్ మిషన్ దొరుకుతుంది. ఈ నెబులైజేషన్ మనం కంటిన్యూ చేద్దాం. మనకు ఒక కాలర్ ఉన్నారు, ముందు కాల్ తీసుకుందాం. నారాయణచారి గోదావరిఖని నుంచి. నమస్తే నారాయణచారి గారు. నమస్తే మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీకు ఐన్యూస్ ద్వారా మాకున్నటువంటి బాధలు కొన్ని చెప్పడం జరుగుతుంది మేడం. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్, ఇప్పుడు కరోనా అనేది సార్ నమస్కారం. నమస్కారం నారాయణాచార్య గారు. ఫస్ట్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి,
టీవీ వాల్యూమ్ తగ్గించుకొని టీవీ చూడకుండా మీ ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్తాను. సార్ సార్ చాలా విన్నపం సార్, మా పరిస్థితి చెప్పండి. సార్ కరోనా సూట్ తీసుకొని 5 వారాలు అయిపోయింది సార్. సార్ చెప్పండి, వింటున్నాను. సార్ 5 వారాలు అయ్యి సార్ సూట్ తీసుకొని, కరోనా సూది. ఉమ్. 5 వారాలు అయ్యి సార్ సూట్ తీసుకొని. మా పరిస్థితి చెప్పండి. వాళ్ళకి సూది ఇస్తలేరు, సూది ఎత్తలేరు సార్, మాకు ఏమి ఇస్తలేరు. ఓకే, మీకు కరోనా ఫస్ట్ డోస్ టీకా తీసుకున్నారు, రెండో డోస్ టీకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో డోస్ టీకా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందరికి కూడా టీకాలు అందుతాయి. ప్రభుత్వాలు వారి వారి ఏరియాల చొప్పున ఆల్రెడీ టీకాలు పంపుతున్నారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టీకా తీసుకున్నారు మీరు, కొంత యాంటీబాడీస్ తయారయ్యి మీ యాంటీబాడీస్ వాటి మీద ఫైట్ చేయడానికి, కోవిడ్ మీద ఫైట్ చేయడానికి కొన్ని యాంటీబాడీస్ ఆల్రెడీ తయారై ఉంటాయి. మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం లేదు. రెండో టీకా వచ్చేంత వరకు ఫస్ట్ టీకా యొక్క ఏదైతే యాంటీబాడీస్ తయారవ్వాలో అవన్నీ కూడా యాంటీబాడీస్ తయారవుతాయి. జనరల్ గా 14 రోజుల తర్వాత, టీకా తీసుకున్న 14 రోజుల తర్వాత మనకి యాంటీబాడీస్ తయారవడం స్టార్ట్ అవుతాయి. సో దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. 14 రోజుల తర్వాత నుంచి కొన్ని రోజుల పాటు మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటాయి. మన ప్రభుత్వం వారు ఆ టీకాలను అందజేస్తారు, ఉచితంగా అందజేస్తున్నారు కాబట్టి రెండో టీకా కూడా అందుతుంది. రెండో టీకా అందినప్పుడు మీరు రెండో టీకా తీసుకుంటే మళ్ళీ ఇంకా కొన్ని రోజుల పాటు ఎక్స్టెన్షన్ గా మనకేంటంటే అందరికీ ఆందోళన, రెండో టీకా తీసుకోకపోతే నాకు కోవిడ్ నుంచి విముక్తి రాదేమో. లేదు, మీకు రెండో టీకా తీసుకోకపోయినా కోవిడ్ నుంచి మీకు ఆ యాంటీబాడీస్ తయారై ఉంటుంది. కాకపోతే ఏంటంటే రెండో టీకా తీసుకోవడం వల్ల ఇంకా బలోపేతంగా ఉండే అవకాశం ఉంది, ఎఫిషియెంట్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. రెండో టీకా ఇచ్చినప్పుడు తీసుకున్నప్పటికి కూడా ఇక ఫర్దర్ గా దాని బెనిఫిట్స్ ఉంటాయి. దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నారాయణాచారి గారు, ధైర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, చక్కగా నిద్రపోండి. ఆ లాక్డౌన్ లో మంచి చిత్రలహరో లేకపోతే మంచి మానసిక ఉల్లాసంగా ఉండే పాటలు, మీకు నచ్చితే పాటలు, లేదు కామెడీ సినిమాలు లాంటివి చూస్తూ సరదాగా గడపండి, టెన్షన్ పడద్దు. ఓకే డాక్టర్ గారు, మనకి ఇంకో కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి, వెంకటేశ్వరు. నమస్తే వెంకటేశ్వర్లు గారు. మీ అవినీతికి థ్యాంక్స్. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే వెంకటేశ్వర గారు, చెప్పండి. నమస్తే అయ్యా. మీ ఇవాళ ఐ న్యూస్ లో ఈ కార్యక్రమం చూసి డాక్టర్ గారిని సలహా తీసుకోమని అన్నారయ్యా. హలో, అడగండి అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. అయ్యా, మేము ఇవాళ కోవిడ్ షీల్డ్ ఇంజక్షన్ చేయించాం అయ్యా, ఫస్ట్ వ్యాక్సిన్, ఫస్ట్ డోసు. పత్యాలు ఏమైనా చేయాలయ్యా? అది అడిగితే ఎవరు చెప్పట్లేదయ్యా, అందుకని. ఎటువంటి పత్యాలు అవసరం లేదండి. మీరు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉండండి. అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోండి. మీరు ఏమేమి తినాలనుకుంటారో, రొటీన్ గా మీరు ఏమేమి తింటుంటారో అన్ని తినచ్చు. కానీ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని చెప్పి ఈ మాస్క్ ధరించకపోవడం గాని, సామాజిక దూరం పాటించకపోవడం గాని చేయకుండా ఉండొద్దు. తప్పకుండా సామాజిక దూరం పాటించండి, మాస్కులు ధరించండి. మీకు 14 రోజుల తర్వాత, ఇప్పటి నుంచి 14 రోజుల తర్వాత అద్భుతంగా యాంటీబాడీస్ తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ తయారవడం వల్ల మనం జబ్బును ఎదుర్కోవడానికి, వ్యాధిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని రకాల ఆహార పదార్థాలు తినచ్చు. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు వ్యాక్సిన్ గురించి అన్నారు కానీ కొంతమందికి ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే ఆస్తమా పేషెంట్స్ కావచ్చు, లేకపోతే కొంచెం హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు, బీపీ, అలాగే మద్యం సేవించే వాళ్ళు ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి, వాళ్ళు అసలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా అనే కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి కొంతమందికి. సో దానికి సంబంధించి మీరేం చెప్తారండి? ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, బ్రాంకియల్ ఆస్తమా, టీబీ, హెచ్ఐవి ఇలాంటి కీమోథెరపీ చేసుకున్న పేషెంట్స్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా దీస్ ఆర్ ఆల్ పేషెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్. వీళ్ళందరూ కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి పేషెంట్స్. వీళ్ళందరూ తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. వ్యాక్సినేషన్ చేయించుకోవడం ద్వారా వీళ్ళందరూ కూడా శరీరంలో యాంటీబాడీస్ తయారయ్యి పొరపాటున కోవిడ్ గనక వాళ్ళ శరీరంలోకి ఎంటర్ అయితే ఆ కోవిడ్ ని ఫైట్ చేయడానికి, ఆ కోవిడ్ మీద దాడి చేయడానికి శరీరంలో యాంటీబాడీస్ రెడీగా ఉంటాయి. కాబట్టి
ఒకవేళ పొరపాటున కోవిడ్ వచ్చినా కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి వ్యాధి బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ నేను చెప్పినటువంటి లిస్ట్ చేయబడినటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఇతర ఆరోగ్య సమస్యలు, ఇతర ఆరోగ్య రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కానివ్వండి, వీళ్ళందరూ కూడా తప్పకుండా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, స్పుట్నిక్ కావచ్చు, ఏది మనకి దొరికితే గవర్నమెంట్ వారు ఏది ప్రొవైడ్ చేస్తే ఆ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, మనకి మరో కాలర్ ఉన్నారు తెనాలి నుంచి, వినీలా అని. నమస్తే వినీలా గారు. నమస్తే మేడం. ఓకే అండి, మీ సమస్య ఏంటండి? డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం వినీలా గారు, చెప్పండి. మేము మార్చి 15 కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ తీసుకున్నాం సార్. సెకండ్ డోస్ తీసుకుందాము అనుకునే టైంకి మాకు కరోనా అటాక్ అయింది. అది వచ్చేసరికి ఏప్రిల్ 20th అట్లా. వెంటనే తర్వాత అంటే ట్రీట్మెంట్ అయిపోయింది సార్. అయిపోయి కూడా 15 days అవుతుంది. మళ్ళీ సెకండ్ డోస్ ఎప్పుడు వేయించుకోవాలనే దానికోసం మీతో మాట్లాడుతున్నాను. మీకు కోవిడ్ వచ్చింది అంటున్నారు ఏప్రిల్ 20th నుంచి. అక్కడి నుంచి మీరు పూర్తిగా రికవరీ అయిన తర్వాత 1 నెల పాటు ప్రశాంతంగా ఉన్న తర్వాత, అప్పుడు మీరు రికవరీ అయిన దగ్గర నుంచి 1 నెల పాటు ప్రశాంతంగా ఉన్న తర్వాత మళ్ళీ మీరు రెగ్యులర్ రొటీన్ డోస్ లో లాగా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చమ్మా. మీకు జబ్బు వచ్చే దగ్గర నుంచి మీకు జబ్బు పోయిన తర్వాత, ఆ తర్వాత పోయిన రోజు దగ్గర నుంచి జబ్బు పోయి పూర్తిగా మీరు ప్రశాంతంగా ఉన్న దగ్గర నుంచి 1 నెల పాటు మీరు విశ్రాంతి తీసుకున్న తర్వాత అప్పుడు మీరు కోవిడ్ వ్యాక్సినేషన్ తీయించుకోవచ్చు. ఒకటి. దీనికి ఇంకొక మార్గం కూడా ఉంది. రెండో మార్గం ఏంటంటే, మీ శరీరంలో కోవిడ్ యాంటీబాడీస్ కనుక తయారై ఉంటే, ఐజీజీ అనేటువంటి కోవిడ్ యాంటీబాడీస్ పుష్కలంగా 100కి పైన మీ శరీరంలో కుప్పలు తెప్పలుగా యాంటీబాడీస్ కనుక లోడ్ అయి ఉంటే మీ శరీరంలో, వ్యాక్సిన్ ద్వారా ఏదైతే లబ్ధి మీరు పొందుతారో, వ్యాక్సిన్ చేసుకుంటే ఏదైతే మీరు లబ్ధి పొందుతారో, అదే మీకు ఆ కోవిడ్ న్యాచురల్ గా రావటం, కోవిడ్ సహజ సిద్ధంగా మీకు వచ్చినటువంటి కోవిడ్ ద్వారా మీకు యాంటీబాడీస్ కనుక డెవలప్ అయి ఉంటే మీరు వ్యాక్సిన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ సందర్భంలో ఒక్క సందర్భంలోనే వ్యాక్సిన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే మీకు కోవిడ్ ద్వారా కోవిడ్ జబ్బు రావడం ద్వారా మీ శరీరంలో యాంటీబాడీస్ తయారైనయో ఉత్పన్నమైనయో, అవి ఒకసారి ఐజీజీ యాంటీబాడీస్ అంటాం. అది గనక రక్త పరీక్ష చేయించుకుంటే పుష్కలమైనటువంటి యాంటీబాడీస్ మన శరీరంలో గనక ఉంటే మీరు మళ్ళీ వ్యాక్సిన్ చేసుకునేటువంటి పని లేదు. కానీ ఇదంతా తలకాయ నొప్పి, మాకెందుకు డాక్టర్ గారు ఆ పరీక్ష చేయించుకోవడం మాకు తెలియదు, ఎందుకు విధానం అనుకుంటే, మీరు రికవరీ అయిన దగ్గర నుంచి 1 నెల పాటు ప్రశాంతంగా ఉన్న తర్వాత తప్పకుండా మళ్ళీ మీరు వ్యాక్సిన్ చేయించుకోవచ్చు. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మనకి మామూలుగా కరోనా వచ్చి 14 days క్వారంటైన్ ఉన్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే మాకు కరోనా వచ్చిపోయింది కదా అని చెప్పి చాలా మంది మాస్క్ కూడా ధరించకుండా ఫ్రీగా తిరిగేస్తూ ఉన్న పరిస్థితి. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం డిస్కస్ చేసేటప్పుడు చక్కగా కోవిడ్ మధ్యలో వరకు వచ్చాం. 7 రోజుల్లో వాళ్ళకి గనక ఆయాసం వస్తే స్టెరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలి. నెబులైజేషన్ అనేటువంటిది మంచి ఆయుధం. నెబులైజేషన్ ముక్కుకి పెట్టుకోవాలి. ఆ నెబులైజేషన్ ముక్కుకి పెట్టుకొని బీడోకార్ట్, డ్యూలిన్ మందులు వేసుకొని మంచిగా గాలి పీల్చుకోవడం ద్వారా ఈ కోవిడ్ సమస్యకి సంబంధించింది హాస్పిటల్ పాలు కాకుండా, ఐసీయూ పాలు కాకుండా కాపాడుకోవచ్చు. ఒక 14 రోజుల్లో కోవిడ్ సెటిల్ అయిపోయి క్లియర్ అయిపోతారమ్మా. ఎప్పుడైతే 14 రోజుల తర్వాత క్లియర్ అయ్యి బాగవుతారో, దీనికి నుంచి వచ్చేటువంటి సమస్యల్ని పోస్ట్ కోవిడ్ ఇష్యూస్ అంటాం. పోస్ట్ కోవిడ్ ఇష్యూస్ ఎలాగా ఉన్నాయి ఈ రోజుల్లో అని గమనిస్తే, చాలా మందికి నాకు కాలు నొప్పులు వస్తున్నాయి డాక్టర్ గారు అని చెప్తారు. కొంతమంది డాక్టర్ గారు నాకు ఛాతీ ఎంత బరువుగా ఉంది డాక్టర్ గారు అని చెప్తారు. ఛాతీ అంతా బరువుగా అనీజీగా కొంచెం పని చేయగానే ఛాతీ మీద లోడు పడుతుంది అని చెప్తారు. అట్లాగే ఇంకొంతమంది ఈ ఛాతీ సమస్యలతో పాటుగా ఇంకొంతమందికి తలనొప్పి వస్తుందని, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు వస్తాయని చెప్తా ఉంటారు. కాబట్టి పేషెంట్స్ గమనించాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని గమనించాలి. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ని సింపుల్ పెయిన్ కిల్లర్స్, ఎక్కడ కూడా డైక్లోఫినాక్ వాడకూడదు. డైక్లోఫినాక్ అనేది వాడకూడదు. డోలో 650, పారాసెటమాల్, తర్వాత ఈ పోస్ట్ కోవిడ్ ఇష్యూస్ లో డైమర్ కనుక పెరుగుంటే 1 నెల పాటు బ్లడ్ థిన్నర్స్ వాడిస్తాం. రివరాక్సబిన్ అని నేను చెప్పే మందులన్నీ కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలోనే వాడండి. రివరాక్సబిన్ గానీ, ఇకోస్ప్రిన్ గానీ కొన్ని మందులు పెడతాం 1 నెల పాటు.
మీలో ట్రైగ్లిజరైడ్స్ సమస్యలు కనుకుంటే వాటికి సంబంధించిన మందులు కూడా పెడతాం. బ్లడ్ థిన్నర్స్, మల్టీవైటమిన్స్, తర్వాత ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని మందుల్ని మేము పోస్ట్ కోవిడ్ ప్రికాషనరీ మెథడ్స్ గా పెడతాం. సింపుల్ పెయిన్ కిల్లర్స్ వాడతాం. అట్లాగే మీకు నెబులేషన్ చేయమని చెప్తాం. ఆన్ అండ్ ఆఫ్ వీడియో కార్డ్ తోటి ఈ ఊపిరితిత్తులు బాగుండటం కోసం, ఊపిరితిత్తులు క్లియర్ గా ఉండటం కోసం. అంతేకాదు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కోవిడ్ ట్రీట్మెంట్ లో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చాలా అవసరం. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు చెప్పేటువంటి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అన్ని ప్రజలు బాగా వాడుకుంటే ఫస్ట్ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి చివరి వరకు, కోవిడ్ పోయి ఒక 2-3 నెలల వరకు కూడా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఏమి చేయాలి? బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఏం చేయాలంటే ప్రాణాయామాలు అంటాం. ప్రాణాయామాలు ఇట్లాగా గాలి పీల్చుకొని బాగా వదిలిపెట్టడం, ఊపిరితిత్తుల్లో గాలి పీల్చుకొని వదిలిపెట్టడం. అట్లాగే ఈ విధంగా బాగా గాలి పీల్చుకొని శ్వాస మొత్తం తీసుకొని వదిలిపెట్టడం. అట్లాగే చేతులు పైకెత్తి, చిన్నప్పుడు స్కూళ్ళలో డ్రిల్ మాస్టర్ మనకి డ్రిల్ నేర్పించారుగా, చేతులు పైకెత్తి గాలి పీల్చుకోవటం, కింద గాలి వదిలిపెట్టడం. ఈ విధంగా ఈ గాలి పీల్చుకొని వదిలిపెట్టేటువంటి కొన్ని ప్రక్రియల్ని రెగ్యులర్ గా చేసుకోవాలి. నెబులైజేషన్ అద్భుతమైనటువంటి ఆయుధం కాబట్టి నెబులైజేషన్ చేసుకోవాలి. గాలి పీల్చుకొని వదిలిపెట్టేటువంటి ఈ శ్వాస సంబంధమైనటువంటి ఎక్సర్సైజులు చేయాలి. అట్లా ఈపుని ఫ్రంట్ ని బ్యాక్ ని ఇట్లా నేనైతే కొడుతున్నానో మన ఫ్రంట్ మనం కొట్టుకోగలుగుతాం. బ్యాక్ మనం కొట్టుకోలేకపోతే మన ఇంట్లో ఎవరో ఒకళ్ళ మెంబర్ ని వీపుని తట్టమని చెప్పాలి, కొట్టమని చెప్పకూడదు. వీపుని తట్టమని చెప్పాలి. చక్కగా వీపుని మసాజ్ చేసినట్టుగా వీపు మొత్తం తట్టించుకుంటే దాన్ని బర్పింగ్ అంటాం టెక్నిక్ ని. చెస్ట్ ఫిజియోథెరపీ చేయించుకోవటం, ఇదే చెస్ట్ ఫిజియోథెరపీ అంటే. అట్లాగే రెస్పిరోమీటర్ అనే చిన్న మిషన్ ఉంటుంది, దాంట్లో 3 బాల్స్ ఉంటాయి. మనం గాలి ఊదితే ఆ 3 బాల్స్ లెగుస్తాయి. అట్లాగే దాని కింద పెట్టి గాలి లోపల లాగితే ఆ 3 బాల్స్ లోపల పైకి లెగుస్తుంటాయి. సో ఆ 2-3 టెక్నిక్స్ ని ఫాలో అవ్వాలి. యూట్యూబ్ లో కూడా నేను కొన్ని ప్రోగ్రామ్స్ లో ఈ చెస్ట్ ఫిజియోథెరపీకి సంబంధించి ఏ విధంగా చేయాలో కూడా చెప్పాను. డాక్టర్ గారు వాటిలో కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రభు కుమార్, చాలా చక్కటి సలహాలను అయితే ఇచ్చారు మా ఐ న్యూస్ ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా కాల్ యువర్ డాక్టర్లో ఏం లేదు, జనరల్గా ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా మనల్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకుంటూ మాస్క్ని ధరిస్తే ఈ కరోనా అనేది మనల్ని ఏమాత్రం ఏమీ చేయలేదు. సో ప్లీజ్ అందరూ కూడా ఇంట్లో ఉండండి, అలాగే జాగ్రత్తగా ఉండండి. స్టే